హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ శ్రద్ధ షార్ట్స్. ఎలా ఉన్నారండి? ఈరోజు స్పెషల్ మటన్ కీమా అండి. స్టార్ట్ చేద్దాం. ఫస్ట్ మనం ఇంగ్రీడియంట్స్ అన్ని రెడీ చేసుకొని మటన్ని చక్కగా వాష్ చేసుకొని పక్కన పెట్టుకోవాలండి. దాని తర్వాత ఒక ప్యాన్ పెట్టండి. ప్యాన్ హీట్ అయ్యే తర్వాత మీరు ఆయిల్ వేయండి. ఒక 3 to 4 స్పూన్స్ అలాగా యాడ్ చేసుకోవాలండి. ఆయిల్ యాడ్ చేసుకున్న తర్వాత మీరు డ్రై మసాలాస్ అన్నీ యాడ్ చేసుకోవాలండి. దాని తర్వాత ఆనియన్స్ చాప్ చేసుకుని యాడ్ చేసుకోవాలండి. నేను ఒక స్మాల్ 2 ఆనియన్స్ తీసుకున్నాను. ఎక్కువ ఆనియన్స్ యాడ్ చేయకూడదండి, కీమా స్వీట్ వచ్చేస్తుంది. వీటిని చక్కగా ఫ్రై చేసుకోవాలండి. లైట్గా చూడండి, కలర్ చేంజ్ అయింది కదండి. ఇప్పుడు దాంట్లో సాల్ట్ ఇంకా టర్మరిక్ యాడ్ చేసుకుందాం అండి. త్వరగా ఆనియన్స్ కుక్ అయిపోతాయి కదా. వీటిని చక్కగా ఫ్రై చేసుకోవాలి. చూడండి, ఇవి కూడా చక్కగా ఫ్రై అయ్యాయి కదండి. ఇప్పుడు మరోసారి చక్కగా మిక్స్ చేసుకొని మనం జింజర్ గార్లిక్ పేస్ట్ యాడ్ చేసుకోవాలండి. నేను ఒక 1 స్పూన్ జింజర్ గార్లిక్ పేస్ట్ యాడ్ చేసుకుంటున్నానండి. వీటిని చక్కగా రాస్మెల్ పోయే వరకు ఫ్రై చేసుకోవాలండి. ప్రాసెస్ మొత్తం స్లో టు మీడియం ఫ్లేమ్లో చేసుకోవాలి. చూడండి, చక్కగా ఫ్రై అయింది కదండి. ఇప్పుడు మనం కీమా ఉంది కదండి, అది యాడ్ చేసుకుందాం. యాడ్ చేసుకొని చక్కగా మిక్స్ చేసుకోవాలండి. చూడండి, లైట్గా కలర్ చేంజ్ అయింది కదండి. ఇప్పుడు మనం లిడ్ పెట్టి ఒక 5 to 7 మినిట్స్ అలాగ కుక్ చేసుకోవాలండి. చూడండి, కీమాలో వాటర్ చక్కగా రిలీజ్ అయింది కదా. ఇప్పుడు మరోసారి ఒక 5 మినిట్స్ అలాగే కుక్ చేసుకోవాలండి. మధ్య మధ్యన మిక్స్ చేసుకోవాలి, లేదంటే ప్యాన్కి స్టిక్ అయిపోతుందండి. చూడండి, మన కీమా హాఫ్ కుక్ అయింది కదా. ఇప్పుడు దీంట్లో మనం టమాటో ప్యూరీ ఉంది కదండి, ఒక స్మాల్ టమాటోస్ 2 తీసుకున్నానండి. దాని ప్యూరీ యాడ్ చేసుకున్నాను. వీటిని కుక్ అయ్యే వరకు వెయిట్ చేయాలని లిడ్ పెట్టి ఒక 4 to 5 మినిట్స్ అలాగా వెయిట్ చేయండి. చూడండి, మన టమాటోస్ చక్కగా కుక్ అయింది కదండి. ఇప్పుడు దాని మీద రెడ్ చిల్లీ పౌడర్ మీ టేస్ట్ బట్టి యాడ్ చేసుకోవాలి. రెడ్ చిల్లీ పౌడర్ వేసుకుంటే త్వరగా కుక్ అయిపోతాయండి టమాటోస్ కూడా. ఇంకా కలర్ కూడా చాలా బాగుంటుంది కర్రీది. ఇప్పుడు అన్నిటినీ చక్కగా మిక్స్ చేసుకోవాలండి. ఇప్పుడు మళ్ళీ ఒక 5 మినిట్స్ అలాగే కుక్ చేసుకోవాలి స్లో టు మీడియం ఫ్లేమ్లో. వాటర్ చక్కగా డ్రై అయిపోతుందండి. ఇప్పుడు కొంచెం ధనియా పౌడర్ ఇంకా గరం మసాలా యాడ్ చేసుకోవాలి. మరోసారి చక్కగా మిక్స్ చేసుకోవాలండి. ఇప్పుడు మనం వాటర్ యాడ్ చేసుకుందాం. ఇది సరిపడే వాటర్ యాడ్ చేసుకోండి. వాటర్ యాడ్ చేసుకున్న తర్వాత చక్కగా కుక్ చేసుకోవాలండి మన కర్రీని. చూడండి, మన బాయిల్ అవ్వడం చక్కగా స్టార్ట్ అయింది కదండి. ఇప్పుడు మనం పచ్చిమిర్చి యాడ్ చేసుకుందాం. ఇంకా కొంచెం కరివేపాకు కూడా యాడ్ చేసుకోండి, ఫ్లేవర్ బాగుంటుంది. ఇప్పుడు కర్రీని దగ్గర వరకు వచ్చే వరకు కుక్ చేసుకోవాలండి. కీమా కదండి, త్వరగా కుక్ అయిపోతుంది. ఇంకా టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. ఒకసారి రెసిపీని ఇలా ట్రై చేయండి. చూడండి, మన యమ్మీ మటన్ కీమా రెడీ అయిందండి. మీకు కనుక వీడియో నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.